లక్ష్యపెట్టు దేశము నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాంతం మొదలుకొని సంవత్సరాంతం వరకు దాని మీద ఉన్నట్లు ఉండును. ఇప్పుడు దేవుడు ఒక స్థలం సిద్ధపరిచాడండి మన కోసం ఈ భూమి మీద. ఎలా చూస్తున్నాడండి ఆ స్థలాన్ని? సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆ స్థలాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు మనం కూడా ఎలా అంటే అండి, చేలు ఉన్నాయనుకోండి, మనం ధాన్యం వేస్తాం. సంవత్సరం మొదలుకొని సంవత్సరం మొదల్లో వేస్తాం. వేసినప్పుడు అవి పంట పండుతాయి. అవి పంట కోత టైంకి వచ్చేసరికి మనం ఫలం ఆశిస్తామో లేదా అండి? ఎలాగ మనం ఫలం ఆశిస్తామో అలాగే దేవుడు కూడా సంవత్సర అంతంలో మన నుంచి ఫలము ఆశిస్తాడండి. ఎటువంటి ఫలాన్ని ఆశిస్తాడండి? ఎటువంటి ఫలాన్ని ఆశిస్తాడు? మంచి ఫలాలు ఆశిస్తాడు. అసలు దేవుడు మనల్ని ఎందుకు చూడాలండి? మన మీద ఆయన కన్నులు ఎందుకు ఉంచాలి? ఆయన పని ఏదో చూసుకోవచ్చు కదా. ఇప్పుడు మీరు కన్నారు, బాబుని కన్నారు, కన్నేశారు, వదిలేయచ్చు కదా. కన్నేశారు, మీ పని అయిపోయింది. అతను పాలన మీరు వదిలేయచ్చు కదా. వదలరు. ఎందుకంటే వాడికి తెలియదు ఈ లోకంలో మంచి ఎంత ఉంది, చెడు ఎంత ఉంది అనేది ఆ పసివాడికి తెలియదు. కానీ దేవుడు కూడా అలాగేనండి. మనకు కూడా ఏది మంచో ఏది చెడో, ఏది ఎప్పుడు ఇవ్వాలో ఏది ఎప్పుడు ఇవ్వకూడదో ఆయన మన కన్న తండ్రి కాబట్టి ఆయన మనల్ని ప్రతి రోజు అబ్జర్వ్ చేస్తాడండి. మన మీద కన్నేసి ఉంచుతాడు అన్నమాట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు కొలస్సీ 16 క్రొత్త నిబంధన పాత నిబంధన ఉంటుంది. రెండో దినవృత్తాంతములు 16:9. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నదంటండి. ఇప్పుడు దేవుని కనులు మన మీద ఎందుకు ఉన్నాయండి? ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఒక విశ్వాసి బలపడాలంటే, అతను స్పిరిచువల్ లైఫ్లో బలపడాలంటే ఎలా ఉండాలి? అతను దేవుని సహాయం లేకపోతే అతను బలమును నందలేడు. ఆ బలం ఎక్కడి నుంచి వస్తుందండి? దేవుని నుంచి మాత్రమే వస్తుంది. ఒకసారి మళ్ళీ చదవండమ్మా. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఇప్పుడు తన కనులు ఎలా ఉన్నాయంటండి? సంచారం చేస్తున్నాయండి. దేవుడు మన జీవితాలని చూస్తూ ఉన్నాడు. ఎప్పటికైనా మనం మారతాం, ఆయన తట్టు తిరిగి ఆయన ఆరాధిస్తాం అనేది ఆయన చూస్తూ, పరలోకాన్ని చూస్తూ మనల్ని పోషిస్తున్నాడండి. ఎప్పుడైతే మనం వచ్చిన కింద వచ్చిన చదువు అంటే, ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఎప్పుడైతే మనం దేవుని ఆశ్రయించుకుని ఉంటామో మనకి ఏమవుతుందండి?
మన కుటుంబాల్లో యుద్ధాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, అలాగే ఎన్నో ఆటంకాలు వస్తాయి. మన ప్రార్థన జీవితం అనేది లేకపోతే మనకి కుటుంబంలో కలతలు రావచ్చు, మన జీవితంలో శాంతి లేకపోవచ్చు. అంతే కదండి. ఇప్పుడు మనం మన జీవితాల్లో దేవుడే లేడనుకోండి, ఇప్పుడు మనం ఇంకా హైందువులుగా బ్రతుకుతున్నాం అనుకోండి, ఎలా ఉంటాం? అంటే లైఫ్లో ఏదో శాంతం లేకుండా, ఏదో ఇబ్బందిగా ఉన్నట్టు, కుటుంబంలో సమస్యలు వస్తాయి అన్నట్టు ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటావు, దేవుడిని నమ్ముకుంటావో, అప్పుడు దేవుడు నీకు నీ లైఫ్లో శాంతాన్ని అనుగ్రహిస్తాడండి. శాంతం, అలాగే ఒక పీస్ఫుల్ మైండ్ అనేది అనుగ్రహిస్తాడు. అలాగే సామెతలు 15 సొలొమోను గారు రాశారండి. సామెతలు 15వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు గారు ఏం చెప్తున్నారో చూడండి ఒకసారి. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును. అంటే యెహోవా కన్నులు ఎవరి మీద ఉన్నాయండి? అందరి మీద ఉన్నాయి. ఇప్పుడు మంచి చేసేవాడి మీద ఉన్నా, చెడ్డ చేసేవాడి మీద కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరి మీద దేవుని కన్నులు అనేవి ఉన్నాయి. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? గమనిస్తున్నాడు. మన లైఫ్లో మనం ఎప్పుడైనా ఆయన తట్టు తిరిగి ఆయన ఆరాధిస్తామని ఆయన చూస్తున్నాడు, పైనుంచి చూస్తున్నాడు. ఎప్పుడైతే మనం ఆయన తట్టు తిరిగి మనం ఆయన ఆరాధిస్తామో ఆయనకి ఏం కలుగుతుందండి? సంతోషం అనేది కలుగుతుంది. అలాగే కీర్తనలు 113వ అధ్యాయం 6వ వచనం. 113వ అధ్యాయం 6వ వచనం కీర్తనలు, ఆయన భూమి ఆకాశములను వంగి చూడ అనుగ్రహించుచున్నాడు. ఇప్పుడు దేవుడు ఎలా చూస్తున్నాడండి? మనల్ని, ఆయన పిల్లల్ని ఎలా చూస్తున్నాడండి? వంగి చూస్తున్నాడు. ఆయనకి అంత అంటే ఇప్పుడు మనం ఒక పిల్లవాడిని కన్నాం అనుకోండి, మనం వాళ్ళని ఎలా చూస్తాం? ఎలా కాచి కాపాడుతాం వాళ్ళని? నిత్యం వాళ్ళని ఒక కన్ను వాళ్ళ మీద ఉంటుంది. మంచి చేస్తున్నాడా, చెడు చేస్తున్నాడా, ఒంటరిగా ఉంటే ఏం చేస్తున్నాడు. ఒకవేళ ఈ మధ్యకాలంలో చాలామంది ఫోన్లు ఎక్కువ వాడుతున్నారండి. ఫోన్లో ఏం చూస్తున్నారో మనం ఒక ఐ అనేది వాళ్ళ మీద ఒక దృష్టి అనేది ఉంచాలండి. ఎప్పుడైతే మనం దృష్టి అయితే ఉంచుతామో కుమారుడు అనేవాడు మంచి త్రోవలో నడుస్తాకి ఛాన్స్ ఉంటుందండి. ఎప్పుడైతే మనం పిల్లల్ని సరిగ్గా పట్టించుకోమో వాళ్ళు కూడా ఏమనుకుంటారండి? మా తండ్రి కూడా నన్ను ఏం పట్టించుకోవట్లేదు, నేను ఎలా ఉన్నా పర్లేదు, అంతేకాదండి. వాళ్ళు ఆ దృష్టిలోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మన కన్న తండ్రి కూడా అదే దృష్టిలో అలా కాదండి. మన లోక సంబంధమైన పేరెంట్స్ అయితే దేవుడైతే కాదు. దేవుడు మనల్ని ఎప్పుడు నిత్యము కాపాడేవాడు. ఎప్పుడు తన కనులతో మనల్ని చూస్తూ ఉంటాడు. ఎప్పుడు నా పిల్లలు మారతారనేది చూస్తూ ఉంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీయులకు 4వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీయులకు 4:13 వచనం. మరియు ఆయన దృష్టికి కనపడని సృష్టము ఏమీ లేదంటండి. ఇప్పుడు మనం ఎక్కడ దాక్కున్నా ఆయన చూడగలడు. ఎలా అంటే అండి, ఇప్పుడు మన బాడీ మనం చూడగలమా? లోపల బోన్స్ని చూడగలమా? లేదు. మన ఎముకలు చూడాలంటే మనం ఏం చేయాలి? ఎక్స్రే తీసుకోవాలి. ఎక్స్రే తీసుకుంటే మన బోన్స్ అనేవి కరెక్ట్గా కనిపిస్తాయి. పొజిషన్లో ఉన్నాయా లేవా, కరెక్ట్గా ఫంక్షన్ చేస్తున్నాయా లేవా అనేది మన ఎక్స్రే ద్వారా మన ఎముకలు మన బాడీ అనేది తెలుస్తుంది. అలాగే మన దేవుడు ఎలా ఉన్నాడండి? నిత్యము ఆయనకి దాగి ఉన్న స్థలము లేదు. అసలు
ఇప్పుడు చెట్టు కింద దాకుందామన్నా ఆయన చూసేస్తాడు, ఏ గుట్ట కింద దాకుందామన్నా చూసేస్తాడు, ఏ ఎక్కడ దాకుందామన్నా ఆయన చూస్తూ ఉంటాడనమాట. మన మీద ఒక కన్నేసి ఉంచుతాడండి. చదవనమ్మా. మనం ఎవరికి లెక్క అప్పు చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఇప్పుడు మన జీవితాల్లో ఇది ఒక పని చేస్తున్నామంటే, మన కుటుంబాల్లో మనం ఒక పని చేస్తున్నామంటే, డబ్బులు ఖర్చు పెడుతున్నామంటే ఒక లెక్క అనేది ఉంటుందమ్మా. ఇప్పుడు మనం పొద్దున్నుంచి ఒక ఈవినింగ్ వరకు మనం ఎంత ఖర్చు పెడతాం, ఎంత సంపాదిస్తున్నామో వాటికి లెక్క అనేది రాసుకుంటాం. ఒక బుక్లో కానీ ఒక పేపర్ మీద కానీ ఎక్కడో చోట రాసుకుంటాం. అదే అదంతా అయిపోయిన తర్వాత సంవత్సరం ఆఖరిని మనం ఆ బుక్ తిరిగేసి చూస్తే ఓకే సంవత్సరానికి ఎంత అవుతుంది, ఎంత సంపాదించాలి, ఇంకా ఎక్కువ సంపాదించి ఇంత మిగులుతుంది, ఇలాగ మన పిల్లలకి దాయవచ్చు అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. ఈ భూమి మీద మనం చేస్తున్న క్రియలు ఎవరు చూస్తున్నారంట? దేవుడు చూస్తున్నాడు. మనం ఈ భూమి మీద చేస్తున్న క్రియలు ఎవరికి అప్పు చెప్పాలంటండి? దేవునికి అప్పు చెప్పాలి. మనం మంచి ఎంత చేసామో, చెడు ఎంత చేసామో మనం దేవునికి అప్పు చెప్పవలసిన వారమై ఉన్నామండి. ఎప్పుడైతే మనం దేవుని దృష్టిలో మంచిగా బ్రతుకుతామో, మంచిగా పనులు చేస్తాము, దేవుని పని చేస్తాము. ముఖ్యంగా మనం దేవుని పని చేయాలండి. దేవుని పని చేయటానికి మాత్రమే మనం ఈ భూమి మీద ఉన్నామండి. మనం ఎప్పుడైతే దేవుని పని చేస్తామో అప్పుడు మన ఖాతా అనేది మంచి పనులతో నిండిపోతుంది. ఎప్పుడైతే మనం చెడ్డ పనులతో నింపుకున్నామో మన ఖాతా అనేది మనం నిత్య నరకానికి అనేది జారిపోతామండి. ఇప్పుడు మన బ్యాంక్ బ్యాలెన్స్ లక్షలో ఉందనుకోండి, మనం ఎలా బ్రతుకుతాం? మంచిగా బ్రతుకుతాం, హ్యాపీగా బ్రతుకుతాం. అదే మన బ్యాంక్ బ్యాలెన్స్ మైనస్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఎలా బ్రతుకుతాం? చీపు పట్టుకుని ఎక్కడ చోట నువ్వు ఊడ్చుకుంటాకో ఎక్కడికో వెళ్ళిపోవాలి, అంతే కదండి. మన బ్రతుకులు ఎక్కడ ఎలా ఉంటాయో పరలోకానికి కూడా అలాగే ఉంటాం. మనం మంచి పని, దేవుని కార్యాలు మంచి పనులు చేస్తే, దేవుని పని చేస్తే మన జీవితాలు ఎలా ఉంటాయండి? ఆనందంగాను, సంతోషంగాను, నిత్య జీవం అనేది మనకి అనుగ్రహింపబడుతుందండి. మన లెక్క ఎవరికి అప్పు చెప్పాలండి? ఇప్పుడు దేవునికి అప్పు చెప్పాలి. మన చేసే ప్రతి దానికి లెక్క ఉంటుంది. ఆ లెక్క అనేది దేవునికి అప్పు చెప్పాలండి. ఇప్పుడు ఈ వచ్చిన ద్వారా మనకు ఏం అర్థం అవుతుందంటే, ఇప్పుడు రైతు ఉన్నాడు అనుకోండి, రైతు సంవత్సరం అంతా కష్టపడి సంవత్సరం ఆఖరి ఎలా అయితే తన ఫలాన్ని ఆశిస్తాడో, సంవత్సరం అంతా కష్టపడి తన ఫలాన్ని ఎలా అయితే ఆశిస్తాడో దేవుని కూడా అంతేనండి. ఇప్పుడు సంవత్సరం అంతా నేను చూస్తాడు, ఈ సంవత్సరం అంతా నేను చూస్తాడు, చూసి నీకు ఇంకో అవకాశం అనేది ఇస్తాడండి. ఎప్పుడైతే నీకు ఇంకో అవకాశం ఇచ్చాడో దేవుడు, నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో ఆ క్షణమే మారిపోవాలండి. మారకపోతే నీ జీవితాలు ఇక్కడ ఉండవు, నా నిత్య నరకానికి మనం వెళ్ళిపోతామండి. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు ఎలా ఉంటారండి? సంవత్సరం అంతా లెక్కలు వేసుకుంటారు. సంవత్సరం అంతా లెక్కలు వేసుకుని మొత్తం ఎంత సంపాదించావు, ఎంత ఖర్చు పెట్టావు అనేది అంతా చూసుకుని వాళ్ళు లెక్క అనేది వాళ్ళకు ఉంటుంది. కానీ దేవుని దృష్టిలో కూడా మనకి ఒక లెక్క అనేది ఉన్నదండి. దేవుని దృష్టిలో కూడా మనకి ఒక లెక్క అనేది ఉన్నదండి. ఒకవేళ మనం లెక్క సరిగ్గా చెప్పలేదు అనుకోండి, ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. బైబిల్ నుంచి లూకాసు వార్త 13వ అధ్యాయం, లూకాసు వార్త 13వ అధ్యాయం 7వ వచనం, 7 నుంచి 9 వచనాలు, 7 నుంచి 9 వచనాలండి. గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను అంజూరపు చెట్టుని పంటలను
వెతకి వచ్చి, ఇప్పుడు ఒక రైతు ఉన్నాడండి. ఇది యేసుక్రీస్తు వారు చెప్తున్న ఒక ఉపమానం అండి. ఒక రైతు ఉన్నాడు. రైతు ఎలా 3 సంవత్సరాల నుంచి ఒక అంజూరపు చెట్టుని కాస్తున్నాడండి, పెంచుతున్నాడు. కానీ ఆ అంజూరపు చెట్టు ఏమవుతుందండి? కాయదు. ఏ వృక్ష ఫలాలు కాయదు. ఇప్పుడు మనం ఏదన్నా ఇంటి దగ్గర చెట్టు వేసామనుకోండి, అది ఫలాలు ఇస్తేనే మనం ఉంచుతాం. ఫలాలు ఇవ్వకపోతే వెంటనే కట్ చేస్తాం. కానీ మన దేవుడు ఎలా ఏం చెప్తున్నా చూడండి, చదవండి అక్క. ఆ అంజూరపు చెట్లు పళ్ళు వెతకి వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము, దీని వలన భూమి వేలవర్ధమాయెను. ద్రాక్ష తోట వారితో చెప్పాను. ఇప్పుడు ఈ అంజూరపు కాయలు ఎవరండి? మనం. ఈ అంజూరపు కాయలు అనేది మనం ఇప్పుడు ఒక చెట్టుకి ఫలాలు ఎలాగైతే కాయపోతే మనం ఎలాగైతే నరికేస్తామో, దేవుడు కూడా మనకి మన పాపాలు చూసి ఆయన తీసేస్తాడు. మనం ఆయన తట్టు తిరగకపోతే మనల్ని తీసేస్తాడు. దేవుడు తండ్రిని వేడుకుంటున్నాడండి. ఈ వాక్యం ద్వారా దేవుడు తండ్రిని వేడుకుంటున్నాడండి. ఏమని? దేవా, మీ పిల్లలు ఈ సంవత్సరం అన్నా మారుతారు, నా తట్టుకు తిరుగుతారు, వాళ్ళని ఏం చేయొద్దు, ఉంచు, నన్ను నమ్ము అని చెప్పేసి దేవుడు బ్రతిమాలుకుంటున్నాడండి. ఎవరిని? దేవుణ్ణి, మన తండ్రిని యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు, మొరపెట్టుకుంటున్నారు. దేవా, ఈ కుమారుడు నా కుమారుడు నీ తట్టు తిరుగుతాడు దేవా అని మొరపెట్టుకుంటున్నాడు. ఒకవేళ మనం ఆయన తట్టు తిరగకపోతే ఎక్కడికి వెళ్తామండి? నరకానికి వెళ్ళిపోతాం. అలాగే చివరిగా ఒక వచనం చూసుకుని ముగించుకుందామండి. సామెతల గ్రంథము 5వ అధ్యాయం, సామెతల గ్రంథము 5వ అధ్యాయం 21వ వచనం. సామెతలు 5వ అధ్యాయం 21వ వచనం. నరులు మార్గములను యెహోవా ఎరుగును, వాడి నడతలన్నిటినీ ఆయన గుర్తించును. ఇప్పుడు మనం మార్గాలు ఎవరికి తెలుసండి? దేవునికి తెలుసు. మనం ఎలా నడుస్తామో దేవునికి తెలుసు. మనం ఇప్పుడు సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు మనం ఎలా నడిచామో దేవునికి తెలుసు. దేవునికి ఇష్టలుగా బతికామా లేకపోతే అయిష్టులుగా బతికామా అనేది దేవునికి ప్రతిదీ లెక్క ఉంటుందండి. మనం లెక్క చెప్పాలి. మన జీవితంలో చేసిన ప్రతి విషయం మనం ఆయనకి లెక్క చెప్పుకోవాలి. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అనే లెక్క మాత్రం ఆయనకి చెప్పాలండి. మనం ఎప్పుడైతే మనం ఆయన విశ్వసించి మంచి మార్గంలో నడుస్తామో ఆయన మనల్ని నిత్య జీవానికి నడిపిస్తాడండి. ఈ చిన్న వాక్యం విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ నామానికి వేలతో వందనాలు తండ్రి. ఇదిగోని తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మేము ఎటు రీతిగా కూడుకొని మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యాన్ని దయచేసినందుకు లెక్కలేని వందనాలు తండ్రి. ఇదిగోని తండ్రి, మీ పిల్లలకు వాక్యం చెప్పి ఉన్నాను తండ్రి, మీరే మాట్లాడారని మేము నమ్ముచున్నాం తండ్రి. మేము ఏమైతే మీకు ఇష్టలుగా మేము ఏమైతే చేస్తున్నామో మేము అన్నిటికీ లెక్క చెప్పేవారుగా మేము ఉన్నాం తండ్రి. మేము ఏమైతే మేము చేస్తున్నామో ప్రతి దానికి మేము లెక్క చెప్పే వాళ్ళుగా ఉండి భాగ్యం దయచేయండి. మీరు సహాయం చేయండి. మేము మీ అందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యం దయచేయండి. మీరు సహాయం చేయండి. ఈ చిన్న ప్రార్థన మీ పాసాన్ని చేర్చుకుంటాను. యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన పెట్టుకుంటాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.